నమస్కారం. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. భర్త మహాశయులకు విజ్ఞప్తి బ్లాక్ బస్టర్ మీట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ వెరీ వెరీ హార్టీ వెల్కమ్. మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భర్త మహాశయులకి విజ్ఞప్తి టీం అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. వెరీ వెరీ హ్యాపీ, ఎస్పెషలీ ఆర్ మాస్ మహారాజా రవితేజ గారు. కంగ్రాచులేషన్స్ సార్, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఈ సంక్రాంతికి. అండ్ అలానే సునీల్ గారికి కూడా మెనీ కంగ్రాచులేషన్స్. సుధాగా కనిపించి మమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ అలానే డింపుల్ గారికి కూడా కమ్బ్యాక్ అద్దిరిపోయింది. బాలామణి క్యారెక్టర్ని అందరూ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ రామ్ సత్య ఈ రెండు పేర్లతో కన్ఫ్యూజ్ చేస్తూ ఆడియన్స్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తున్నారు థియేటర్స్లో మన మాస్ మహారాజా రవితేజ గారు. అండ్ ఇక మురళీధర్ గౌడ్ గారు అయితే కమల్ హాసన్ నాయుడు లాగా, అండ్ త్రినేత్రుడు వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ. మీ అందరికీ కూడా హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అలానే మన కిషోర్ తిరుమల గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. మీ డాన్స్ స్టెప్పుల్ అనే సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అండ్ సుధాకర్ చేరుకూరి గారికి మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత అద్భుతమైన సినిమా ఇంత కాంపిటీషన్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది అని అంటే, మనం చాలాసార్లు యాక్టర్స్ గురించి మాట్లాడుతుంటాం, టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతుంటాం, కానీ ప్రొడ్యూసర్ గురించి చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడుతుంటాం. బట్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. మీకు కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. అండ్ ద ఎంటైర్ టీమ్ అందరికీ కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఇన్ అసోసియేషన్ విత్ జీ స్టూడియోస్ సుధాకర్ చేరుకూరు గారు డైరెక్టర్గా, కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో, బీమ్స్ గారి సంగీతంతో ప్రతి సాంగ్ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అందరూ. ఇంకా స్టెప్పులు వేస్తూనే ఉన్నారు. మరి ప్రసాద్ మొరెల్లా గారు డిఓపిగా, మన మాస్ మహారాజా రవితేజ గారు, అండ్ మన తెలుగు అమ్మాయి డింపుల్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. అండ్ అలానే ఆషికా రంగనాథ్ గారి కాంబినేషన్లో Jan 13th భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మన ముందుకు వచ్చింది. అండ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని కూడా అందుకుంది. మరి మీరెవరైనా ఇంకా థియేటర్స్కి వెళ్ళి చూడకపోతే దయచేసి వెళ్ళి చూడండి. మీరందరూ అంతగా ఎంజాయ్ చేస్తారు అనేటువంటి ప్రామిస్ మేము మీకు ఇస్తున్నాం. మరి ఈ బ్లాక్ బస్టర్ మీట్ని మనం ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం ఆర్ లిరిసిస్ట్ రఘురామ్ గారిని, అండ్ అలానే సురేష్ గంగులా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి సక్సెస్ సంబరాల్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. టైటిల్ ట్రాక్ ఏదైతే ఉందో అది రాశారు రఘురామ్ గారు. మరి రవితేజ గారికి సినిమాలో రెండు పర్సనాలిటీలు ఎలా ఉంటాయో అలా రఘురామ్కి కూడా. మరి ఆర్ఆర్ ధ్రువన్ అన్న లేదంటే రఘురామ్ గారు అన్న? అందరికీ నమస్కారం అండి. ఎన్నో వేదికల మీద ఎంతోమంది చెప్పిన ఒక విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అండి. అది సో ఇండస్ట్రీకి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక టాలెంట్ని అండ్ హార్డ్ వర్క్ని నమ్ముకుంటే గొప్ప పొజిషన్కి వెళ్తాం అనేది మన మాస్ మహారాజా రవితేజ గారిని ఆ జర్నీ మనకు రెఫరెన్స్ బుక్ అండి. సో చిన్నప్పుడు ఇడియట్ మూవీ, అమ్మ నాన్న తమిళమ్మాయి, ఖడ్గం, వెంకీ ఇలాంటి ఫిలిమ్స్ చూసి ఒక మాస్ హిస్టీరియాకి గురయ్యి ఇండస్ట్రీకి రావాలి అని ఒక కోరిక పుట్టిన ఎంతోమంది సినిమా పిచ్చోళ్ళు నేను ఒకడిని. సో సార్ బీన్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ సార్. అండ్ చాలామంది ఇండస్ట్రీలో మిత్రులు చెప్తుంటారు ఎప్పుడో ఒక టాలెంట్ ఉన్న రవితేజ గారు ఫస్ట్ ఉంటారు అది స్పాట్ చేయడంలో. అండ్ అది ఎంత చిన్న వాళ్ళైనా ఆయన ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా హీఈస్ ద ఫస్ట్ వన్ టు అప్రిషియేటెడ్. అండ్ అట్లాంటి ఒక మూమెంట్ నేను ఎప్పటి నుంచో మేనిఫెస్ట్ చేశాను. అండ్ అది నాకు మాస్ జాతర సెట్లో ఆయన పిలిచి అప్రిషియేట్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ గారికి ఒక సాంగ్ చేస్తే అది విని ఇమీడియట్గా మీరు పిలిచి అప్రిషియేట్ చేశారు సార్. అది మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. అండ్ మీకు నా అభిమానాన్ని చెప్పగలిగే ఒక సందర్భం అనేది మాస్ జాతర అనే ఫిలింలో నేను కొన్ని లైన్స్ రాశాను మీకు.
బలుపుకి వీడే లేరా కేర్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్, టచ్ చేసి చూడు ప్యాంట్లో షివరింగ్ అన్లిమిటెడ్, డ్యూటీలో దూకాడంటే వీడు చాలా కమిటెడ్, పవర్ మాస్ పవర్ పవర్ ఫర్ ఎవర్. సో ఇలాంటి కొన్ని లైన్స్ అండ్ రాటాటా సాంగ్లో నేను రాశాను సార్. మీ మీ నా అభిమానమే అందులో ఉన్న లిరిక్స్ సార్. అండ్ కమింగ్ టు భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ సినిమాలో సొగసు కీల్ జడదాన సోగ కన్నుల దాన అనే సాంగ్ పాడాను. అండ్ అలాగే భర్త మహాశయ అనే టైటిల్ సాంగ్ రాసి పాడే అవకాశం దొరికింది. ఫర్ దిస్ ఐ వాంట్ టు థ్యాంక్ భీమ్స్ అన్న, అట్లానే కిషోర్ తిరుమల సార్ అండ్ సుధాకర్ సార్ ఫర్ ఎంకరేజింగ్ మీ త్రూఅవుట్ ద జర్నీ. అండ్ దిస్ అ వెరీ మెమరబుల్ సంక్రాంతి అండి, బికాస్ విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు కానివ్వండి అండ్ భర్త మహాశయులకులో నా సాంగ్స్ ఉండడం ఇది చాలా మెమరబుల్. అండ్ మా అమ్మగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు ఈ స్పీచ్ చూసి. ఆవిడ కూడా మీకు చాలా పెద్ద అభిమాని సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. రవితేజ గారు తర్వాత పిలిచి మాట్లాడాలి, ఎందుకంటే ఈవెంట్కి రాగానే అన్నాడు రవితేజ గారిని చూస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు, నాకు టెన్షన్ వస్తుంది అని చెప్పి. ఇక్కడంట స్టేజ్ మీద మాట్లాడడానికి ఎందుకు టెన్షన్ అని చెప్పారు. బట్ యా, సురేష్ గంగులా గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ రవితేజ గారు, అలాగే సునీల్ గారికి, కిషోర్ గారికి, సుధాకర్ చెరుకూరు గారికి, మా హీరోయిన్ డింపుల్ అహిత్ గారికి, మురళీధర్ గౌర్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, అలాగే ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకి. నేను కూడా మీడియా నుంచి వచ్చాను సార్. మా మీడియా మిత్రులు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు, నువ్వు ఎదగాలి పెద్ద హీరోలకు రాయాలని. అలా ఈరోజు నేను ఒక పెద్ద హీరోకి రాసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ చిత్రంలో నేను బెల్లా బెల్లా అనే సాంగ్ రాశాను. ఈ సాంగ్ రాయడానికి ప్రధాన కారణమైన భీమ్స్ గారికి, కిషోర్ గారికి, అలాగే చెరుకూరు గారికి, సుధాకర్ చెరుకూరు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతవరకు చాలా సాంగ్స్ రాశాను, చాలా మూవీస్ రాశాను సార్. నాకు ఈ మూవీకి వచ్చినన్ని కాల్స్, ఇన్ని ప్రశంసలు ఏ సినిమాకి రాలేదు. చాలా ఆనందంగా ఉంది సార్, ఇది చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టుగా ఈ సంక్రాంతి నా జీవితానికి సరికొత్త కాంతి నింపబోతుందని ఏ విధంగా చెప్పానో అది ఈరోజు చూస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో 3 కోరికలు తీరాయి. ఒకటి రవితేజ గారికి రాయాలన్నది, రెండోది సంక్రాంతికి నేను రాసిన సినిమా రిలీజ్ అవ్వాలన్నది, మూడోది నేను గురువుగారుగా భావించే చంద్రబోస్ గారు పేరుతో నా పేరు చూసుకోవాలన్నది. ఈ 3 కళలు ఈ చిత్రంతో నెరవేరాయి. దీనికి కారణమైన మా నిర్మాతలకు, రవితేజ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా భర్త మహాశివులకు విజ్ఞప్తికి సంబంధించి కొన్ని ప్రోమోస్ ఉన్నాయి, మరి అవేంటో చూసేద్దాం. లెట్స్ వాచ్. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్లు, కత్తులు, భోజనాల ఫైటు, జాతర ఫైటు తెగ చేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు. రెడీ బాబా? రామ్ లైఫ్లో ప్రేమ, పెళ్ళి ఏదైనా సరే అది నాతోనే మొదలవుతుంది, నాతోనే ఎండ్ అవుతుంది. ఏ రిలేషన్షిప్ అయినా మనం కలిసే పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, రైటా రాంగా అని. ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్. నేనే కనుక మీ పక్కన ఉండుంటే ఇంకొకరిని రానిచ్చావన్నా. నీకు పెళ్ళైనా సరే నాతో అలా ఉన్నావంటే బాలా మనకి డిస్కనెక్ట్ అయ్యి హార్ట్ఫుల్గా ఇష్టంతోనే నాతో కనెక్ట్ అయ్యావా? అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్నా కదా, నేనుండగా నీ లైఫ్లోకి ఇంకో అమ్మాయి ఎందుకు వచ్చింది? బుక్ మై షో అంటే ఇదే, మన షో మనమే బుక్ చేసుకోవటం. మరి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం లభించిందా లేదా, మరి ఒకవేళ సమాధానం వస్తే వాళ్ళు కన్విన్స్ అయ్యారా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి, వెంటనే వెళ్ళి థియేటర్స్లో చూడండి. అండ్ నౌ మే ఐ రిక్వెస్ట్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ అలానే ఆ డిఓపి ప్రసాద్ మురళ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. మరి బ్లాక్ బస్టర్ మీట్లో ప్రతి ఒక్కళ్ళది కూడా బ్లాక్ బస్టర్ కాంట్రిబ్యూషనే. మరి ముందుగా మన ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి.
అందరికీ నమస్తే అండి. ముందుగా మా ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షక మహాశయులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లాగే ఈ సక్సెస్లో నాకు కూడా అవకాశం కల్పించిన మా హీరో రవితేజ గారికి, మా డైరెక్టర్ త్రిముల్ కిషోర్ గారికి, మా ప్రొడ్యూసర్ సుధార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ భర్త మహాశీలకని విజ్ఞప్తి సింపుల్గా చెప్పాలంటే రవితేజ గారిలో ఉన్న మాస్కి, మా త్రిముల్ కిషోర్ గారు ఉన్న క్లాస్కి ఇది ఒక మంచి ఉదాహరణగా, మంచి సక్సెస్గా అనుకుంటున్నాను. అది అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన మిగిలిన టెక్నీషియన్కి, ఆర్టిస్టులకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మా హీరోయిన్స్ ఆష్క గారికి, డింపుల్ గారికి, మురళి గారికి, సునీల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. బట్ ఒక విషయం చెప్పాలి మీకు రవి గారి గురించి. ఒక ఆల్మోస్ట్ 8 months బ్యాక్ రవి సార్ని ఒకసారి కలవడానికి వెళ్ళా పర్సనల్గా. సార్ ప్రాజెక్ట్ ఏం చేయట్లేదు, ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి అన్నాను. ఎప్పుడో 8 months బ్యాక్ అడిగిన దాన్ని గుర్తుపెట్టుకొని నాకు ఈ సినిమాకి ఛాన్స్ ఇచ్చారు. సార్ మీరు ఈ ఛాన్స్ ఇవ్వటం వలన నాకు బెస్ట్ డైరెక్టర్ దొరికారు, బెస్ట్ ప్రొడ్యూసర్ దొరికారు, మంచి హిట్ ఇచ్చామనే ఫీల్తో నేను ఈ మాటలు చెప్పాలనిపించింది నాకు. బట్ మంచి టీంతో పనిచేశానండి. అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరితో చాలా ఫ్రెండ్లీగా పనిచేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు. మా వాళ్ళు సంక్రాంతికి వెళ్ళి చక్కగా అన్ని వంటలు ఆరగించి ఇక్కడికి వచ్చారు. కాస్త రిలాక్స్ అవుతున్నారు. మా వాళ్ళు ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి నేనే వస్తాను మీ దగ్గరికి. ముందుగా మా శివ గారు ఏంటో బిజీగా ఉన్నారు ఇక్కడ. ఓకే శివ గారు, మనం BMW ప్రెస్ మీట్లో మాట్లాడుకున్నాం భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అని చెప్పి. ఓకే, బట్ సినిమా చూసిన తర్వాత మీలో కూడా లోపల వ్యక్తి ఇంకొకళ్ళు ఉంటారు కదా, అంతర్ముఖ శత్రువు అంటారా, అలాంటి ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది కదా, అలా ఆ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా టెంప్ట్ చేసే విషయాలు ఏంటి? నిజంగా కిషోర్ గారికి ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎంతోమంది భర్తల నిజస్వరూపాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. నాకైతే ఎవరైనా మగపిల్లాడు ఎవడైనా, అందులో ఎస్పెషల్లీ ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగుతున్నాను మేము లాస్ట్ 25 yearsగా, ఉంటుందండి కొద్దిగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఆ పక్కనున్నోడు రవితేజ గారు ఆపుకోలేకపోయారు, మేము ఆపుకుంటున్నాం, అంతే తేడా. కాదు, నేను చాలా జాగ్రత్తగా వచ్చి ఆ టెంప్టేషన్ ఏంటి అని అడిగాను, కానీ ఆయన ఒప్పేసుకున్నారు. అదేంటో అయ్యో. ఒప్పేసుకోవడం ఏంటండి, నిజం మాట్లాడాలి కాబట్టి. ఇప్పుడు నాకు ఇచ్చారు కాబట్టి నేను స్ట్రైట్గా నిజమే మాట్లాడతాను, అందుకని ఇక్కడ కూడా నిజమే చెప్పాను. వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఇంటికి వెళ్ళాక ఉంటుంది. ఓకే, సో మాట్లాడరు. ఓకే, ఇక్కడ మాట్లాడదాం. సార్, మీరు మామూలుగా ప్రశ్నలు అడిగినప్పుడు భలే అడుగుతారే, మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రం సమాధానాలు చెప్పరు. ఓకే, ఇటు శివ గారు, మీరు ఎవరినన్నా వెళ్దామండి, అక్కడికి వెళ్దాం. బట్ అంతకంటే ముందు ఫస్ట్ కిరోసినాయిల్ ఇక్కడ వేయాలి కదా, ఇక్కడ వేద్దాం, అప్పుడు తర్వాత వెళ్దాం. సో మీలో కూడా ఆ స్ప్లిట్ క్యారెక్టర్ ఉంటుంది కదా. ముందు నాకైతే పెళ్ళి అవ్వలేదు, అవ్వకపోయినా ఉంటాయి కదా. ఆ క్యారెక్టర్ ఏం చెప్తుంది మీకు, ఏ విషయంలో టెంప్ట్ చేస్తుంది? పెళ్ళి కాలేదండి, పెళ్ళైన వాళ్ళని అడగండి, పెద్దవాళ్ళు ఉన్నారు. వెళ్తామండి, అంటే పెళ్ళి అయితేనే ఏదైనా టెంప్టేషన్ ఉంటుంది అనడానికి ఏంటిది? ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనిపించింది. ఓకే, ఆ జాగ్రత్తలు ఏంటో చెప్పండి పోనీ. ఒకళ్ళు ముద్దు, ఇంకొకళ్ళు వద్దు. ఓకే, ఆహా సూపర్, ఒకళ్ళు ముద్దు ఇంకొకళ్ళు వద్దు అంట. ఒక సింపుల్ లైన్లో చెప్పేశారు ఈయన ఇక్కడ. ఓకే, వెరీ గుడ్ సార్, మీరు అలా తప్పించుకోవడానికి వీలు లేదు. లక్ష్మీనారాయణ గారు, కరెక్ట్ పర్సన్నా? అదే అందరూ కూడా ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారంటే సార్ మీరే కరెక్ట్ పర్సన్ అని అందరూ అంటున్నారు కాబట్టి మీరు చెప్పండి. మీ ఆన్సర్ కోసం అందరూ కూడా వెయిటింగ్ ఇక్కడ. అంటే కిషోర్ గారు నాకు బాగా తెలుసు, చాలా మందిని రీడ్ చేశాక ఈ స్టోరీ రాసి ఉంటారు. దానికి యాప్ట్ రవితేజ గారు అనుకున్నారు, జనాలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఒక సినిమానే యాక్సెప్ట్ చేయడం కష్టమైన పరిస్థితుల్లో ఇన్ని సినిమాలు జనాలు యాక్సెప్ట్ చేయటం, అందులో ఈ సినిమా కూడా ఒకటి ముందుకెళ్ళటం అనేది చాలా హ్యాపీ, ఇండస్ట్రీకి చాలా హ్యాపీ సంఘటన. వండర్ఫుల్ సార్, చాలా బాగా తప్పించుకున్నారు. కానీ ఇక్కడ చాలా మంది, ఇంతమంది ఫ్యాన్స్ వేసుకుని వచ్చారేంటి సార్, ఏం చేశారు మీరు వాళ్ళందరికీ? అది మా నాయకుడు అని అంటున్నారని అంటే ఆ టెంప్టేషన్ గురించి కూడా చెప్తే బాగుంటుంది సార్. మేము నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తాం, కానీ మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందే. అదిగోండి, రోల్ మోడల్ అంట మీరు. వావ్, ఓకే, ఆయన చెప్పని అంటున్నారు. ఓకే, ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఆయన్ని. వామ్మో, ఇంత ఫాలోయింగ్ ఉందేంటి ఈయనకి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. మీరే
వాటర్ తాగుతూ చిల్ అవుదాం అనుకున్నావు ఏంటి? ఓకే. సో అలా ఇంకొక క్యారెక్టర్ మిమ్మల్ని బాగా టెంప్ట్ చేసే విషయం ఏంటి? టెంప్ట్ అంటే నేను మొన్న చెప్పింది నాకు అంత ఏజ్ లేదు చెప్పుకోవడానికి. అబ్బా! కానీ రవణ సినిమాలు చూసి ఏదో ఒకటి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను నేను. మరి ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయింది ఏంటి? ఫ్యూచర్గా ఇన్స్పైర్ అవ్వాలనిపించింది. ఓకే. ముందే ప్రిపేర్ చేశాను నన్ను. గ్రౌండ్ ప్రిపరేషన్ అంటారు కదా, ఓహో, వార్మ్ అప్ యు మీన్? వార్మప్. ఓకే. అవన్నీ ఆయన ఇచ్చిన వార్మప్తో ఇంకోసారి రిపీట్స్లో చూసి Hmm. ఫ్యూచర్ కోసం ప్లానింగ్ చేసుకున్నాను. నువ్వు వెళ్తూ ఉండమ్మా, మా కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్, పెంచుతూ ఉండండి. ఓకే. మరి ఇప్పుడు మీరు వద్దు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందండి. కమాన్, మీరు టోపీ పెట్టుకొని వచ్చారు, బాగుంది. సార్ చెప్పండి, ఈ సినిమాలో మనం 2 క్యారెక్టర్స్ని చూస్తుంటాం. అంటే మళ్ళీ 2 రవితేజ గారు కాదు, బట్ స్ప్లిట్ పర్సనాలిటీ మీకు ఇంకొకటి ఉంటే తను మిమ్మల్ని ఏ విషయాల్లో టెంప్ట్ చేస్తూ ఉంటాడు? డెఫినెట్లీ ఉంటారు, అందరికి ఉంటారు. ఉంటే ఏంటి? క్లైమాక్స్లో ఇచ్చిన మెసేజ్ నచ్చింది. అబ్బా, ఏంటో అందరూ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. క్లైమాక్స్లో ఇచ్చిన మెసేజ్ నచ్చింది, ఆమె గుడ్ బాయ్ అంటున్నారు. ఓకే అండి. లక్ష్మీనారాయణ గారు ఆయన పేరు అక్కడ నామినేట్ చేయడం వల్ల ఆయన ఇంకొకరిని నామినేట్ చేయాల్సి వచ్చింది అనమాట. సుబ్బారావు గారు, సార్ ఇటు రండి సార్. సార్ 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 మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని విన్నాను. ఇటు రండి సార్ ప్లీజ్. అయ్యో, ఓకే. సుబ్బారావు గారు ప్లీజ్. ఏంటి సార్ మీరు ఇలా ప్రెస్ మీట్కి వచ్చి? ఓకే ఓకే ఫైన్. మొత్తానికి వీళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మేము. ఓకే, వచ్చేస్తున్నాం ఇటు. అండ్ నెక్స్ట్, దెర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, బట్ దెర్ ఇస్ మురళీధర్ గౌడ్ గారు. సార్, ఈ సినిమా చూసిన తర్వాత నేను అందరినీ అడిగిన క్వశ్చనే, మీలో కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది కదా, అది మీకు ఎక్కువగా ఏం చెప్తుంటుంది? ఏ విషయంలో టెంప్ట్ చేస్తుంది? నాకు టెంప్టేషన్ అనేది ఏముండదు మేడం. ఆ? నేను అందరికీ పెదనానండి. దెర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ మీ. నేనేమన్నా టెంప్టేషన్ అదే అవ్వాలి అనలేదు, ఏ టెంప్టేషన్ ఉంటుంది అని అన్నా. ఏ టెంప్టేషన్ ఉండదు. ఓకే. నాకు ఎలిఫెంట్సే లేవు. ఓ వావ్, బ్లింకర్స్ కట్టినటువంటి హార్స్ లాగా అలా ముందుకు వెళ్ళిపోతుంటారనమాట. టెంప్టేషన్ ఉండదు. త్రినేత్రుడు బాబోయ్ అంటూ ఫుల్గా ఎంటర్టైన్ చేసావు కదా అందరినీ. మరి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అయిన తర్వాత? ఆ రోజు ఆ టేక్ అయినప్పుడే రవితేజ గారి నుంచి, ఇంకా తిరుమల కిషోర్ గారి నుంచి, ఇప్పుడే సునీల్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. ఇలానే ఇంకా అప్రిషియేషన్స్ వస్తూ వీళ్ళందరితో మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నా. దట్స్ ఇట్. వావ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీల్ గారు, ఇంతకుముందు మీరే విన్నారు కదా, కెరోసిన్ ఆయిల్ సుధా గురించి మాట్లాడండి అని చెప్పి వెనకాల నుంచి అడుగుతూ ఉన్నారు. మరి ఈ క్యారెక్టర్ గురించి మీ మాటలో మీరు ఎంతగా ఎంజాయ్ చేశారు? మీకు వచ్చిన బెస్ట్ రెస్పాన్స్ ఏంటి? నేను ఇలాంటి క్యారెక్టర్ ఇంతకుముందు చేసింది పెళ్ళం ఊరెళ్తేలో చేశానండి, అది చాలామంది తెలుసు. ఇప్పుడు ఇది కిషోర్ ఏంటంటే ఇందులో ఇంకొంచెం స్టెప్ అహెడ్తో చేశాడు. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నేను చాలా కాలం తర్వాత మళ్ళీ 10 మందిని నవ్వించే అవకాశం వచ్చిందండి. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా కాలం తర్వాత నన్ను చూసుకుని నేను కొంచెంసేపు నవ్వుకున్నాను ఇందులో. వండర్ఫుల్. బట్ మనందరికీ సంక్రాంతి అంటే భీమవరం గుర్తొస్తుంది. మీ ఇద్దరు కాంబినేషన్ అలా స్క్రీన్ మీద చూస్తుంటే భీమవరం అని మీరు పల్సార్, లండన్ అందరూ కూడా కనెక్ట్ అవుతుంటారు. మరి మీ భీమవరం మెమరీస్ గురించి ఏదైనా ఒక మెమరీ మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ప్రతి సంక్రాంతికి నా చిన్నప్పుడు కోడి పందాలు వేస్తుంటే నాకు పందాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. అక్కడ చికెన్ పకోడీ అమ్మేవారండి పక్కన. అప్పుడు అక్కడ డబ్బులు కూడా ఉండేవి కాదు, అండ్ తిండి ఎక్కువ పిచ్చ కాబట్టి అక్కడ ఇంట్లో వండరు కదండి చికెన్ పకోడీలు లాంటివి. సో అక్కడికి ఉల్లిపమ్మ ప్లేస్ పైన చికెన్ పకోడీ ఇస్తాడు, అది తినడం కోసమని మేము పెద్దోళ్ళు కూడా వెళ్ళేవాళ్ళం వాళ్ళ దగ్గరికి. వాళ్ళు అవి ఇవి పట్టుకోమంటే కోల్డ్ అవి పట్టుకునేవాళ్ళు, ఎందుకంటే లాస్ట్లో మనకైనా వాళ్ళు డబ్బులు ఇస్తే పకోడీ తిని రావచ్చు. అలాంటి మెమరీలు చాలా ఉన్నాయి. ఓకే. సో సంక్రాంతి అంటే బేసికలీ ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తుంటాయి అన్నమాట. సంక్రాంతి అంటే ఇంకా అక్కడ ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే టెన్షన్ అండి సంక్రాంతి రోజున, ఎందుకంటే మన ఇంట్లో అయ్యే వండుతారు, మన ఈదులో అందరింట్లో అయ్యే వండుతారు, అందరింట్లో సేల్ అవ్వాలి. అందు గురించి మన ఇంటికాడ అదే తిని వెళ్తాం, మళ్ళీ అదే ఇంకో 10 మంది పెడతారు మనకి. సాయం దాకా 10 ఇంట్లో తింటాం కదండి, అదొక టెన్షన్గా ఉండేది ఆ టైంలో. అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ అప్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ రవితేజ గారు, మీకోసం ఒక వీడియో వెయిట్ చేస్తుంది. మరి సంక్రాంతికి BMW రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మరి మీతో పాటు ఇంకొకరు కూడా సెలబ్రేట్ చేస్తున్నారంట. ఆ వీడియో ఏంటో వేస్తే చూడాలని మేము వెయిట్ చేస్తున్నాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? అసలే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మీమ్స్, ట్రెండింగ్ వీడియోస్ చాలా వస్తున్నాయి. మరి ఆ రియాక్షన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం.
వీడియో ప్లీజ్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనేటువంటి ఒక వీడియో అనమాట ఇది. బట్ ఇక్కడ బాస్ సినిమా హిట్, మీ సినిమా హిట్, మరి ఇద్దరు కలిసి ఆ స్టెప్పులు వేస్తున్నటువంటి వీడియో ఇప్పుడు వైరల్గా అవుతుంది. సార్, యువర్ రియాక్షన్? రియాక్షన్ ఉంది, ఇక అది బాగా విపరీతంగా ఎంజాయ్ చేశారు దాన్ని. అండ్ అది 23 కదా, 23 లాస్ట్ 23 సంక్రాంతి కదా, 23. ఇప్పుడు ఇప్పుడేమో సెపరేట్గా వచ్చి సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అన్ని సినిమాలు బాగున్నాయి. ఈ రెండే కాదు, మొత్తం రిలీజ్ అయిన 4 సినిమాలు చాలా బాగున్నాయి. వెరీ వెరీ హ్యాపీ. మనం లాస్ట్ టైం చెప్పినట్టు నేను ఈ సంక్రాంతి మంచి ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుద్దని నేను నమ్ముతున్నాను, నా ప్రగాఢ నమ్మకం అని చెప్పాను కదా, అదే జరిగింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఎస్. మరి ఇంకొక మీమ్ కూడా ఉంది, మరి మాస్ మహారాజా అని పిలుస్తూ ఉంటాం, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమనుకుంటున్నారు ఆడియన్స్? ఒకసారి ఆ మీమ్ కూడా వేస్తే, అదిగోండి, మాస్ మహారాజా అయ్యుండి క్లాస్ సినిమాతో హిట్ కొట్టావేంటన్నా అంటే కిక్కు కోసం అన్నారంట. మరి అదేనా మీ రియాక్షన్? ఇంచుమించు అంతే. మరి కిక్కు కోసమే ఆడియన్స్ అందరికీ మొత్తానికి ఆ కిక్ అయితే లభించింది, ఆ కిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు, వన్స్ అగైన్ మెనీ కంగ్రాచులేషన్స్ మీకు. మరి అదనమాట సంగతి. ఇంకొంచెం టైం ఉంటే తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంటరాక్ట్ అవుదాం. బట్ ఈలోపు మా త్రినేత్రుడు బాబోయ్ వచ్చే స్టేజ్ మీదకి. ఆల్రైట్, మరి ఒక ఫెంటాస్టిక్ క్యారెక్టర్తో ఈ సినిమాలో మనందరినీ ఎంటర్టైన్ చేసినటువంటి రోహన్ ఇస్ హియర్. మరి ఈ సక్సెస్ని మనతో పాటు పంచుకుంటాడు ఇప్పుడు. రోహన్, నీ మాటల్లో. టు ఆల్ భర్తలకు, ఇంకా వాళ్ళ వైఫ్స్కి, వాళ్ళ పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా అందరికీ నచ్చింది. మా రవి బాబాయ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్ వాజ్ అ టోటల్ బ్లెస్. ఇంకా మా పిన్నెలు దీపిక, డింపుల్ అక్క, ఇంకా ఆశిక అక్క, థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ది ఫిలిం. ఇంకా టు ఆల్ అదర్ క్యాస్ట్ అండ్ క్రూ, సునీల్ అన్న, వెనల్ కిషోర్ అన్న, సత్య అన్న, అందరికీ థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేసినందుకు, ఇలా చేయరోహన్ అలా చేయరోహన్ అని సజెషన్ ఇచ్చినందుకు. తిరుమల కిషోర్ సార్, మన మూవీ రవితేజ సార్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసాం. ఇంకా నో వరీస్, నెక్స్ట్ మూవీ కూడా మీతో వర్క్ చేయాలనుకుంటూ, ఇక్కడ ఉన్న అందరితో వర్క్ చేయాలంటూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ది ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ. సార్, నన్ను అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా వన్స్ అగైన్ ఆల్ థ్యాంక్ యూ. ఇంకెవరైతే చూడలేదో ప్లీజ్ వాచ్ అవర్ సినిమా BMW భర్త మహాశైలి విజ్ఞప్తి. పక్కన ఇన్ఆర్బిట్ ఉంది, ఇప్పటికిప్పుడు షో బుక్ చేసుకొని వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్. పక్కన ఇన్ఆర్బిట్ నీకుంది, వాళ్ళకు ఉండాలిగా. థ్యాంక్ యూ రోహన్. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప్లీజ్ దయచేసి మీరైతే చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇది మా భరోసా అనమాట. అండ్ నౌ మే రిక్వెస్ట్ మురళీధర్ గౌడ్ గారు టు కమ్ ఆన్ టు ద డయస్. మరి కమల్ హాసన్ నాయుడు లాగా ఒక మంచి క్యారెక్టర్లో కనువిందు చేశారు అండ్ బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ని ఇచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు నేను వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు. మరి మురళీధర్ గౌడ్ గారు. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళకందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన సినిమాల్లోకి ఒక విభిన్నమైన పాత్ర నాకు ఇచ్చి కిషోర్ గారు నన్ను ప్రోత్సహించారు. తోటి నటీనటుల సహకారం నాకు చాలా అందింది. సుధాకర్ గారికి, ప్రసాద్ గారికి, ప్రకాష్ గారికి, నా తోటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని ఈ సినిమా చూశాను ప్రసాద్ ఐమాక్స్లో. రిలీజ్ అయిన 3వ రోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా కేరింతలతో ఎంజాయ్ చేశారు సినిమాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సినిమా విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షక మహాశైలకు నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి మనం ఇన్వైట్ చేసేద్దాం ఆర్ వెరీ ఓన్ బాలామణి గారిని. మరి మన తెలుగు అమ్మాయి అని చెప్పిన ప్రతిసారి వి ఆల్ విల్ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. మరి అంతే టాలెంట్ తన దగ్గర ఉంది. అండ్ ఈ సినిమాలో అందరినీ కూడా సూపర్గా ఎంటర్టైన్ చేసి, అద్దం ముందు సాంగ్ దగ్గర నుంచి బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్ స్పెండ్ చేసినటువంటి డింపుల్ గారు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు తన మాటలోనే విందాం. అందరికీ నమస్కారం. ఇంత తొందరగా పిలుస్తారు అనుకోలేదు. ముందుగా ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం.
and thank you for being here. Firstly, success meet చాలా స్పెషల్, అది కూడా మన సంక్రాంతికి శుభాకాంక్షలు కూడా. అండ్ నా క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. చాలా స్పెషల్ నాకు బాలామణి. చాలామంది అంటే ఆఫ్టర్ రిలీజ్ చాలామంది ఆడవాళ్ళు వచ్చి నేను ఇలానే ఉంటాను, నేను ఇంతే పొసెసివ్గా ఉంటాను అని చాలా రిలేట్ అవుతున్నారు. ఐ థింక్ దట్ షోస్ హౌ మచ్ ఎంత ఎఫర్ట్లెస్గా కిషోర్ గారు ఆ క్యారెక్టర్ రాశారు అనేసి చాలా రిలేట్ అవుతున్నారు. అండ్ ఇది నా రెండో సినిమా యాజ్ సెడ్ విత్ రవితేజ సార్. సార్, ఐవ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. చాలా సందర్భాల్లో చెప్పాను, మొన్న కూడా చెప్పాను. మీతో ఇలా రెండో సినిమా, యు ఆర్ మై ఫస్ట్ హీరో అండ్ ఫస్ట్ హీరో, ఫస్ట్ హిట్. సో ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ స్పెషల్, అది కూడా సంక్రాంతికి. మొన్న ఒకసారి ఒక డైలాగ్ చెప్పాను, కొంచెం తడబడ్డాను. మీ ముందు నిజంగానే మీ ముందు చెప్పే ధైర్యం లేదు. బట్ ఎనీవేస్, you will be always special. Working with you will be forever grateful, and the kind of person you are. Alage all the actors, Muralidhar garu, Sunil garu, Venel Kishore garu, Satya and Rohan, ఈసారి తప్పు చెప్పలేదురా నీ పేరు. సో చాలా మంది, అండ్ విత్ అంతమంది యాక్టర్స్, కామెడీ టైమింగ్, కామెడీ జనరేట్ చేయడం చాలా కష్టం ఇన్ జనరల్. సో ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు సెట్ ఎంత కలకలగా ఆడిందో మీకు ఆల్రెడీ సినిమాలో చూసుంటారు యాజ్ సెడ్. సో ఐ హ్యాడ్ రియలీ ఫన్, అండ్ అదే ఫన్ ఈరోజు జనాల నుంచి రిసెప్షన్ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా పాటలు కానీ, మా సాంగ్స్ కానీ, బీమ్స్ గారు రాసిన పాటలు, అండ్ ఐ థింక్ ఆయన పాటలకి ఎప్పుడు నాకు డాన్స్ చేయాలని ఉండింది. ఐ థింక్ ఈ సినిమాతో నాకు దట్ నెరవేరిపోయింది. అండ్ ఆ సాంగ్స్ కూడా చాలా బ్లాక్ బస్టర్ అయిపోయాయి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, యాజ్ ఐ ఆల్వేస్ సెడ్, యూ విల్ బీ ఆల్సో స్పెషల్ టు మీ సార్. అండ్ మై డైరెక్టర్ గారు, మై ఫస్ట్ డైరెక్టర్ వేర్ ఐ హ్యావ్ అ హిట్ విత్ యూ, అండ్ మీతో పనిచేయడం నాకు చాలా స్పెషల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ అగైన్ ప్రసాద్ మురళి గారి గురించి చెప్పాలి, ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. నిజంగానే, అంటే నేను ఆల్రెడీ చెప్పాను, వెన్ టూ మెనీ యాక్టర్స్ ఆర్ ఇన్ వన్ స్క్రీన్ స్పేస్, ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఆఫ్ ఇవి ఉంటాయి. సో వెన్ యూ పుట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ జాగ్రఫికల్ సిచ్యువేషన్స్, సో ఐ థింక్ ప్రసాద్ గారు మేడ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ విత్ యూ, అండ్ ఐ విష్ టు డూ వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరితో మళ్ళీ పని చేయాలి, అండ్ మళ్ళీ ఇంకా హిట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ డింపుల్. మరి BMW రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ఐ థింక్ ఫర్ మై ఐస్, విచ్ నేను ప్రతిసారి ఆల్ మై ఫిలిమ్స్ డాన్స్ గురించి మాట్లాడతారు, ఎస్. ఈసారి నా ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడారు, విచ్ ఐ ఫర్ అ లాంగ్ టైమ్ యాజ్ అన్ యాక్టర్, దట్స్ వాట్ యూ వాంటెడ్, మీకు అదే కావాలి. సో ఐ థింక్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఐ థింక్ ఈ సినిమాలో చాలా మంది దాని గురించి మాట్లాడారు. యా, కళ్ళు చక్కగా చూపించినందుకు మళ్ళీ ఇంకోసారి ప్రసాద్ మురళి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మెమరీ దట్ యూ విల్ టేక్ ఫ్రమ్ దిస్ మూవీ. BMW అయిపోయింది, షూట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు వన్ థింగ్ దట్ యూ విల్ ఆల్వేస్ రిమెంబర్. సో మెనీ మెమరీస్ అండి, అంటే వెన్ యూర్ షూటింగ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ చాలా మెమరీస్ ఉంటాయి. అండ్ ఎస్పెషలీ రవితేజ గారితో పనిచేయడం ఫుల్ త్రూ ద షూట్ ఇస్ అ మెమరీ. బోల్డ్ అంత ఎనర్జీ యాడ్ అవుతుంది కదా సెట్ అంతా కూడా. ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ డింపుల్. మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ గారిని స్టేజ్ మీదకి పిలిచే కంటే ముందు వీ హ్యావ్ అ రెస్పాన్స్ వీడియో. మరి ఈ సినిమా చూసి బయటకు వచ్చినటువంటి ఆడియన్స్ ఏమంటున్నారు? మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, కానీ వాళ్ళు ఏమంటారో అది అసలైన మ్యాటర్ కదా. ఒకసారి చూద్దాం పదండి. దీంట్లో ఫుల్ ఫన్ రైడ్, ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు BMW ఎక్కండి, ఫుల్ రైడ్కి వెళ్ళి వచ్చేయండి. తమ్ముళ్ళు అక్కడ కలుద్దాం. పండగండి, మాకైతే సూపర్
మూవీ చాలా బాగుందండి. ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి ఎ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్. సినిమా అయితే నిజంగా చెప్తున్నానన్నా హ్యాపీగా ఫ్యామిలీని తీసుకుని నవ్వుకుని రావచ్చు అని. రవితేజ హీరో యాక్టింగ్ నచ్చింది. సినిమా అయితే సూపర్ ఉంది. కామెడీ అయితే పవర్ఫుల్ గా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. సినిమా సంక్రాంతికి మంచి విన్నర్ సినిమా ఇది. బ్లాక్ బస్టర్ 2.5 hours ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడన్న. చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉందన్న మూవీ. చాలా బాగుంది. కామెడీ అయితే చాలా బాగుంది. లోపల అడిచేసి కొంచెం పోయింది అనమాట. ఇంటర్వెల్ తర్వాత నువ్వు బయటకు వస్తావు కదా, చాలా బాగుందన్న ఫీల్ తో వస్తావు. సినిమా మాత్రం కత్తర్ నాకు ఉంది. అన్ని కూడా ఈ సినిమాలో సమృద్ధిగా సమకూర్చి పెట్టిస్తారు డైరెక్టర్ గారు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. సంక్రాంతి ఫెస్టివల్ కి కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన ఫిల్మ్ అనేది. సంక్రాంతికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఈ సంక్రాంతి చాలా బెస్ట్ మూవీ అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు కూడా చాలా మంచిగా తీశారు సినిమా. సారీలే హ్యాపీగా చూసి నవ్వుకుని రావచ్చు. సినిమా చూస్తున్న సేపు ఒకటే నువ్వు గ్యాప్ లేదు అసలు. చాలా బాగుంది మూవీ. ఎవరీవన్ కెన్ హావ్ ఎ ఫ్యామిలీ. చాలా బాగుందండి మూవీ. చాలా బాగుంది. చాలా బాగుంది. ఫుల్ కామెడీ. చాలా బాగుంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అవుట్ అండ్ అవుట్. 5 ఏళ్ల పిల్లల కాంచి ఇంట్లో ఉన్న 90 ఏళ్ల ముసలి వరకు అందరు ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. బాగుంది వైబ్ అండ్ ఇట్స్ సర్ప్రైజ్ నాకైతే. దిస్ మూవీ ఇస్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ భయ్యా. రవితేజ 2.0 కమ్ బ్యాక్ సినిమా ఇది. క్లాస్ రాజా రవితేజ ఫైనల్ హిట్ కొట్టింది భయ్యా. రవితేజది బెస్ట్ కమ్ బ్యాక్ ఇది. నిజంగా రవితేజ ఎంత సెటిల్ యాక్ట్ చేశాడంటే చాలా సెటిల్ యాక్ట్ చేశాడు. మాస్ మహారాజా ఇస్ బ్యాక్. రవితేజ మళ్ళా కమ్ బ్యాక్ వచ్చినట్టు చాలా సూపర్ ఉంది. ఎరగదీశాడు. మాస్ మహారాజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ సినిమా ఇది. సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. సినిమా చూస్తున్న సేపు అసలు ఎక్కడ మాక్సిమం ఒక 2-3 minutes కూడా ఎక్కువ గ్యాప్ లేదనమాట. కంటిన్యూస్గా నవ్వులు వస్తూనే ఉన్నాయి. వండర్ఫుల్. ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసేలాటువంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ గారు మనకు అందించారు ఈ సంక్రాంతికి. మరి అదే ఇప్పటి వరకు మనం చూసినటువంటి రెస్పాన్స్ వీడియోలో కూడా చూసాం. మరి ఎంతో అద్భుతంగా ఆడియన్స్ ఈ సినిమాని రిసీవ్ చేసుకున్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఒకవేళ మీరు ఇంకా చూడకపోయి ఉంటే దయచేసి థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి. ఒకసారి ఆల్రెడీ చూసుంటే రెండోసారి చూడండి, పర్లేదు, మూడోసారి కూడా చూడండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ రైట్ నౌ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం మా ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరి గారిని. పడి లేచే మనసు, విరాట పర్వం, దసరా లాంటి ఎన్నో విభిన్నమైన చిత్రాల్ని మనకు అందించారు. మరి రాబోయే సినిమాలు ఎలా ఉన్నాయి? పారడైజ్, మెగాస్టార్ చిరంజీవి గారితో అప్కమింగ్ ఫిల్మ్, అండ్ అలానే దుల్కర్ సల్మాన్ గారి 41st ఫిల్మ్ కూడా ఇదే బ్యానర్ పై మన ముందుకి రాబోతున్నాయి అతి త్వరలో. మరి సుధాకర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడమంటే ఆ రోజు కాస్త ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడు ఇంత సక్సెస్ అందుకున్న తర్వాత, ఈ రెస్పాన్స్ వీడియో చూసిన తర్వాత మీ మాటలు వినాలండి మేము. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సంక్రాంతికి మాకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అందరూ అంటే ఆడియన్స్ నుంచి చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు మంచి సినిమా అండి అని. ఇంత కాంపిటీషన్లో కూడా ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక థియేటర్లోకి వెళ్ళి చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మీకు 2.5 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే మా హీరో గారికి, రవి గారికి, డైరెక్టర్ కిషోర్ గారికి, మా సినిమాలో సునీల్ అన్నకి, కిషోర్, మన వెన్నెల కిషోర్కి, డింపుల్కి, ఆశిక, మురళీధర్ గౌడ్ గారికి, త్రినేత్రకి, ప్రసాద్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ స్పీచ్ చూసి సర్ప్రైజ్ అయ్యారు రవితేజ గారు. ఎక్కువసేపు ఇదే కదా ఇప్పుడు వరకు. బహుశా ఇది సక్సెస్ మాట్లాడిస్తుంది అన్నమాట ఆయన్ని. మరి సుధాకర్ గారు, రవితేజ గారు ఇంతకుముందు నాకు చెప్పారు ఏంటంటే కింద అందరినీ క్వశ్చన్ అడిగావు, మరి సుధాకర్ గారిని అడగకపోతే ఎలా అని చెప్పి. మరి మీలో కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ మిమ్మల్ని ఏ విషయంలో టెంప్ట్ చేస్తూ ఉంటుంది? అబ్బా సినిమా మాకు అందించేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? మేము మిమ్మల్ని అడగమనుకుంటున్నారా? నాకు హిట్ కొట్టాలనేది వెనక బ్యాక్గ్రౌండ్ ఎల్విస్ గారి లాగా వావ్, ఆ టెంప్టేషన్ కూడా ఇప్పుడు నెరవేరింది. మంచి టెంప్టేషన్ అన్నమాట. హిట్ కొట్టాలి అని చెప్తూ ఉంటుందంట ఇంకో పర్సనాలిటీ. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీకు రవితేజ గారి డాన్స్ నచ్చిందా, లేదంటే కిషోర్ తిరుమల గారి డాన్స్ నచ్చిందా?
నేను మా ఫ్యాన్స్ అసోసియేషన్లో నాకు మెంబర్షిప్ ఇచ్చారండి. ఎవరండి? కిషోర్ గారు. కిషోర్ గారు ఏంటి మీరు ఇక్కడ ఫ్యాన్ అయిపోయారా? ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ చాలా మంది, నేను పవన్ ఇంకా మా బ్యాచ్ అందరం ఉన్నాం. ఓ మొత్తం బ్యాచ్ అంటే ఇటు షిఫ్ట్ అయిపోయారా మీరైతే? ఓకే, వండర్ఫుల్. మరి సినిమాలో అనార్కలి అనేది ఒక చూసాం కదా, అదేంటో రివీల్ చేయకండి. అలా మీ లైఫ్లో యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ సినిమాస్ కాకుండా ఇంకేదైనా? అది సినిమాల్లో ఉన్నాం కదా. మీరు సినిమానే చెప్తారు మాకు తెలుసు, అది కాకుండా ఇంకేదైనా? ప్యాషనేట్ అంటే ప్యాకట ఇచ్చేశారు. థంబ్నెయిల్స్ మీరు మాట్లాడకపోవడమే కరెక్ట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. మా వాళ్ళంతా పండగ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు. ఓకే సార్, సంక్రాంతి ఎందుకు అర్థంగా మనం అందరం ఇంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నారు, మరి ఎవరికి ఫ్యాను? మన డైరెక్టర్ కిషోర్ తిరుమల గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిత్రలహరి, నేను, శైలజ లాంటి అద్భుతమైన చిత్రాల్ని మనకు అందించారు. అండ్ ఇప్పుడు భర్త మహాశయులకి విజ్ఞప్తి. ఏంటి సార్ అందరిలా మీ ఫ్యాన్స్ అయిపోతే ఎలా? అంటే కొన్ని అలా జరుగుతుంది. మీడియా వారికి అందరికీ నమస్కారం, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భర్త మహాశయులకి విజ్ఞప్తి, ఈ చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ థియేటర్ విజిట్కి వెళ్ళాను. సో అంటే చాలా రోజుల తర్వాత అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎక్కడ కూడా అసలు గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నారు. అంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ కథలో నుంచి వచ్చి ఫన్ జనరేట్ చేస్తూ. సో అంటే ఈ మధ్యకాలంలో ఇన్ని ఫోన్ కాల్స్ రాలేదు నాకు. అందరూ కూడా ఫోన్ చేసి చాలా బాగుంది కామెడీ, నాన్ స్టాప్ నవ్వుకున్నాము, చాలా ఆర్గానిక్గా ఉంది ఫన్. అంటే నాకు కూడా ఒక డైరెక్టర్గా రవి గారు లాంటి పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు ఒక స్టెప్ నేను కూడా అంటే మిగతా క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి చిన్న స్టార్టింగ్ ఉండేది కాన్షియస్. తర్వాత సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల 100% అనుకున్నట్టు స్క్రీన్ మీద జనరేట్ అయింది. సో యాజ్ ఎ డైరెక్టర్గా నాకు కూడా ఏంటంటే ఒక స్టెప్ పైకి ఎక్కగలిగాను. అంటే వీడు జెన్యూన్ మ్యాటర్తో పాటు కామెడీ కూడా బాగా హ్యాండిల్ చేయగలడు, ఇంతమంది యాక్టర్స్ని పెట్టుకొని కూడా అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్ సుధాకర్ గారు అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కంటే కూడా ఇంకా మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. సో ఏదున్నా ఓపెన్గా షేర్ చేసుకుంటాం. సో ఈరోజు ఈ సినిమా ఇంత బాగా రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సుధాకర్ గారు. అలాగే నా టెక్నీషియన్స్ ప్రసాద్ గారు, ప్రకాష్ గారు. బీమ్స్ బాంబేలో ఉండి రాలేకపోయాడు. సో తన మ్యూజిక్ కానీ అంతా చాలా బాగా సెట్ అయింది. యాక్టర్స్ డింపుల్, ఆషిక, మురళి గారు, రోహన్ అన్నయ్య, స్పెషల్ థ్యాంక్స్ అన్నయ్య. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే సెట్లో సునీల్ అన్నది అసలు థియేటర్లో అయితే బ్లాస్ట్ అనమాట. క్రికెట్ కామెంటరీ సీను, ఆ తర్వాత ఊళ్ళో భీమవరం ఉంది. సో చాలా ఎంజాయ్ చేశారు హోటల్ ఎపిసోడ్ అన్నీ కూడా. చాలా హ్యాపీగా ఉంది. సో థియేటర్కి వెళ్ళండి, సినిమా చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంతేనా? బ్లాక్ బస్టర్ మీట్లో ఏమైనా 2 స్టెప్లు వేస్తారేమో అనుకున్నాం. ఏమొద్దులే, అందరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సార్, ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఎదురు చూస్తుంటే. లేదా కొంచెం సరే గ్రూప్ పిక్చర్కి పిలిచినప్పుడు అప్పుడు మళ్ళీ ఏదైనా ట్రై చేద్దాం సార్. ఈలోపు మీరు వెళ్ళి వార్మప్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం సునీల్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. చెందూరి సుదర్శనం లాగా సుధా అనే క్యారెక్టర్తో మనందరినీ ఈ సంక్రాంతికి పలకరించి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి సునీల్ గారు. ఎంటర్టైన్మెంట్ అంటే సునీల్ గారు, సునీల్ గారు అంటే ఎంటర్టైన్మెంట్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ సినిమాని ఇంత బాగా ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది నాకు కొంచెం స్పెషల్, నాకైతే స్పెషల్ సంక్రాంతి. ఎందుకంటే ఈ సంక్రాంతికి నేను నలుగురిని నవ్వించే అవకాశం నాకు వచ్చింది ఈ సినిమాలోనేనండి. నిజంగా నాకు వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ తమ్ముడు. కిషోర్ని నేను ఎప్పుడు ఇంతకుముందు చిత్రలహరి అయ్యి చేసేటప్పుడు కిషోర్ని అంటూ ఉండేవాడిని, రియల్ లైఫ్లో చాలా స్పాంటేనియస్. తనను కలిస్తే అరగంట మాట్లాడామంటే మనం ఆల్మోస్ట్ అరగంట కూడా నవ్వుతూనే ఉంటాం. అంత నీట్గా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వేసే డైలాగులన్నీ కూడా మన అంత నీట్గానే ఎంటర్టైన్ చేస్తాయి. ఎక్కడ ఎవరిని హర్ట్ చేసేలా ఉండవు ఏమి. నాకు చాలా ఇష్టం తిన కామెడీ ఎందులో పెడతాడని. అలాగే ఇంకా రవి గారిది నాది అంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ అండి. ద మోస్ట్ ఒరిజినల్ ఫ్రాంక్ హ్యూమన్ బీయింగ్ నేను చూసింది
రవితేజ్ గారిని. రవితేజ్ గారికి ఒక విషయంలో చాలా పుణ్యం ఉంటుందండి. ఎందుకంటే అది ఆయన టైం ఆయన వేస్ట్ చేసుకోకపోవడంతో పాటు మన టైం ఆయన వేస్ట్ చేయరు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 1 minute చెప్పే మ్యాటర్ని ఆయన అరగంట చెప్పరు, ఎప్పుడు ½ minute చెప్తారు. సో మన టైం కూడా బాగా సేవ్ అయింది కదండి. ఏమైనా సంపాదించగలం, టైం మళ్ళీ సంపాదించలేం కదా. అందు గురించి ఆ రకంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య. అండ్ నేను ఎప్పుడైనా మా షూటింగ్ కాకుండా ఎప్పుడన్నా ఎవరినన్నా కలుద్దామంటే నేను కలిసేది ఆయనేనండి, రవితేజ్ గారిని. సో మోస్ట్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎనర్జీ అయితే ఇంక ఇంపాసిబుల్ అండి, ఎవరైనా టచ్ చేయలేం కూడా. 100 మంది ఉన్నా సరే ఆయన ఒకసారి ఏంట్రా అంటే ఇంక అటే వెళ్ళిపోద్ది అంతే, ఇంకా అవుట్. అదేదో ఇంకా అది రాసే డైలాగులో కానీ ఇంకా అది ఏం చేయలేము. ఇంకా ఆయనకి సెంటిమెంట్ క్యారెక్టర్ ఇచ్చినా సరే అదే ఫ్లో వస్తుంది, ఏకంగా ఇంక డామినేట్ అయిపోద్ది అది. సో ఈ సినిమా నాకు భీమవరం నుంచి నా ఫ్రెండ్ వర్మన్ తను ఫోన్ చేసి చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేశాడు. తను సినిమా చూసిన వెంటనే ఫోన్ చేసి, అరే చాలా కాలం అయిందిరా నీ కామెడీ చూసి నేను ఎంజాయ్ చేసి, ఫుల్ ఫిలిము విపరీతంగా నవ్వుకుని ఎంజాయ్ చేశానురా, నిజంగా కడుపు నిండిపోయిందిరా ఈ పండగకి, చాలా బాగా చేసావు అని నా ఫ్రెండ్స్ నుంచి కూడా నాకు మంచి అప్లాజ్ తెచ్చిన సినిమా అండి. అలాగే సుధాకర్ గారు, మీరు అందరూ ఇప్పుడు చూశారు కదా సుధాకర్ గారు ఎంత ప్యూరో. మీకు ఇంకోటి ఏంటంటే చెప్పేశారు వెంటనే, ఆయన చేయి కూడా చూపించారు. సో అంత ప్యూరెస్ట్ ప్రొడ్యూసర్ మాకు ఆయన. మీకు ఎప్పుడు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్, పేరు డబ్బు రావాలని. అలాగే అనయ్య, మీరు అంటే ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ కనపడినప్పుడు, ఇక్కడ కెమెరా నా మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కనపడినప్పుడు నన్ను చూసుకుని నాకు అర్థమైందండి అన్నయ్య, మీరు సినిమాలో నాకు ఎంత బాగా లైటింగ్ చేశారో. అంత శ్రమ తీసుకుని నా మీద 4 లైట్లు ఎక్కువ వేశారు, ఇక్కడ కామన్గా పెట్టారు కాబట్టి నేను అంత గ్లోగా కనపడలేదు. సో చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ సినిమాలో నేను కొత్త షాట్ ఒకటి మీరు చూశాను. నేను చాలా కాలం ట్రావెల్ అయ్యాను మీతో. రవితేజ్ గారు ఒక సిచ్యువేషన్లో తల తిరిగిపోద్దంటే ఆయనతో పాటు లొకేషన్ కూడా తిరిగింది. అది ఎలా చేశారు అన్నయ్య అని ఇందాకనే అడిగాను నేను. చాలా బాగుంది అన్నయ్య, షాట్ చాలా బాగుంది. ఇంకా ప్రకాష్ గారి గురించి చెప్పక్కర్లేదు మనం. ఒక పూర్ మెన్ గుడ్స్ ఏదన్నా మీరు సెట్ అయిందంటే ఆ పూర్ మెన్స్లో రిచ్గా ఉంటుంది ఆ సెట్. అంత నీట్గా ఏ రకంగా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు ఆయన. సో ఇలా మురళి గారితో పాటు, మురళీధర్ గౌడ్ గారితో పాటు, అలాగే రోహన్, అందరి కాంబినేషన్, డింపుల్ గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమాలో. నాకు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా డింపుల్ గారు మిమ్మల్ని చూసి కొంచెం భయం వేసింది కూడా. అంటే ఒక టఫ్ సిచ్యువేషన్లో కోపంగా అలా చూస్తారు కదా, ఆ కళ్ళు చూసి ఎప్పుడైనా ఇంట్లో అయినా పెద్ద పెంట అయిపోద్దా, ఏమైనా గొడవ అయిపోద్దా, దొరికేసినట్టేనా అనుకున్నా. నేను విపరీతంగా ఎంజాయ్ చేసిందండి. చాలా కాలం తర్వాత నేను పట్టుపట్టు నవ్వేశాను. నా సీన్లు చూసినప్పుడు నాకేమీ అంత అది అనిపించింది, నేను చేశాను కాబట్టి నాకు అంత ఇది కాదు. వెన్నెల కిషోర్ గారి 2-3 డైలాగ్స్కి విపరీతంగా నవ్వాను. సత్య గారిది దొరికేసిన తర్వాత రియాక్షన్, కవర్ చేసి రియాక్షన్ ఒకటి ఉంటుంది, దానికి విపరీతంగా నవ్వా. మెయిన్ అండి తిన రోహన్ ఎలా కవర్ చేయాలో తెలియక దొరికేస్తున్నాడని హీరో, బాబాయ్ గర్భసంచిలో నొప్పి వచ్చేస్తున్నా బాబాయ్ అంటే, ఈయన తర్వాత నీకు గర్భసంచి ఎందుకు ఉంటుందిరా, ఓవరాక్షన్ చేస్తున్నావు ఏంట్రా, నీకు గర్భసంచి ఎలా ఉంటుందిరా అంటే దానికి విపరీతంగా నవ్వుకున్నానండి ఆ సిచ్యువేషన్ ప్రకారం. ఈ సినిమాని ఇంత బాగా ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా నాకు కూడా 10 మందిని ఇంకా బాగా నవ్వించాలి, ఇంకా ఎక్కువ నవ్వించాలి అనటానికి నన్ను కూడా ఎంకరేజ్ చేశారు. అష్క గారు కానీ, ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా ఎలిగెంట్గా చేశారు ఆవిడ. అలాగే తారక్ పొన్నప్ప, ఆయన కూడా ఆయన సైడ్ చాలా బాగా చేశారు. సత్య గారు, ఇంకా వెన్నెల కిషోర్ గారు నేను చెప్పేది ఏమీ లేదు, ఇంకా వాళ్ళు దాంట్లో వేరే లెవెల్లో ఇది వెళ్ళారు. అండ్ మన గెటప్ సీన్ కూడా ఆయన కాంబినేషన్లో కూడా చేశాను నేను అక్కడ. అందరం కూడా ఇదండి జనరల్గానే రవి గారి షూటింగ్ అంటే ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో, షూటింగ్ చేసినప్పుడు కూడా పెద్ద ఏదో బీభత్సమైన షూటింగ్ జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఉండదు, పండగలానే ఉంటుంది. సో నాకు హ్యాపీ ఏంటంటే ఈయన రేస్ కారు, అంత ఎనర్జీ, ఆ కార్ని రేస్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళాలి. దాన్ని కూరగాయలు కొనుక్కోవడానికి లేదంటే వేరే చోటకి ఆ రేస్ కారును వాడపోవడం బెటర్. నువ్వు కరెక్ట్గా ఫ్యామిలీ రేస్లో పెట్టి ఆ రేస్లో విన్ అయ్యేవు తమ్ముడు. ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ, మీ అందరికీ కూడా పేరు పేరున ఆల్ ద బెస్ట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీల్ గారు. స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మరి ఇంతకుముందు కింద మిస్ అయిపోయింది ఆ క్వశ్చన్. మరి అందరూ మమ్మల్ని అడిగావు, సునీల్ గారిని అడగకపోతే ఎలా అంటున్నారు. మరి మీకు కూడా అంతర్ముఖ శత్రువు ఉంటుంది కదా, ఏ విషయంలో టెంప్ట్ చేస్తుంది మిమ్మల్ని బాగా? ప్రతి విషయంలోనేనండి నా లైఫ్లో నేను ఎప్పుడు
ఓ ఫుడ్ చూస్తే ఇమీడియట్గా తినేద్దాం అనుకుంటా. ఓకే. విపరీతం ఆపుకోలేను నేను, ఫుడ్ తినకుండా ఉండలేను. నాదే కాదు పక్క వాళ్ళది కూడా తినేద్దాం అనుకుంటాను అనమాట నేను. సో దాంట్లో ఈయన చెప్పినట్టు సినిమా ఎండింగ్ మెసేజ్ చెప్పారు, అంటే ఈయన ద్వారా ఆయన చెప్పించారు, ఈయన చెప్పారు అది. అవును. మనలో సెకండ్ ఒకడు ఉంటాడు చూడండి, ఎస్, వాడిని వినటం స్టార్ట్ అయ్యాకనే నేను సన్నబడ్డా. ఆ టెంప్టింగ్ని కట్ చేశారు. వాడిని ఎక్కువ వినేయటం వల్ల నాకు ఈ మధ్యన ఏమైందంటే నన్ను బాగా చీట్ చేస్తుంది ఏంటో నాకు అర్థమైపోయింది నా లైఫ్లో. నా కళ్ళు నన్ను ఎప్పుడు చీట్ చేస్తున్నాయి, అందు గురించని కళ్ళు చెప్పేది నమ్మకుండా ఆయన చెప్పారు చూడండి, సెకండ్ పర్సన్ మనలో ఒకడు ఉంటాడు చూడండి, మనకి రియల్గా జాగ్రత్త చెప్పాడు, ఆయన వింటాం మొదలెట్టాను ఈ మధ్యన. ఓకే, అక్కడైతే బ్యాడ్ పర్సన్ అనమాట, ఇక్కడ ఈయన లోపల ఉన్న పర్సన్ గుడ్ పర్సన్, అది సంగతి మొత్తానికి అర్థమైంది. అంటే ఏం లేదండి, మనకి ఏదైతే సుఖం ఇద్దాం అనుకుంటాడో వాడు ఆల్వేస్ బ్యాడ్ పర్సన్ నాలో ఉన్నాడు. కరెక్ట్. ఒకడు ఎవడైతే నాకు ఏదైతే నన్ను కష్టపెడదామని ట్రై చేస్తున్నాడో వాడే నాకు పేరు తెచ్చాడు, ఆడే నాకు గుడ్ పర్సన్. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. నౌ వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ఎల్ ఓకే, ఛానల్స్ కోసం అండి అందరినీ అక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ రైట్, రవితేజ గారు మాట్లాడే కంటే ముందు భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రెస్ మీట్లో మేము మన మీడియా ఫ్రెండ్స్ని మీరు చెప్పేటువంటి మెసేజ్ ఏంటి అని అడిగాం. సో అందులో కొంతమంది విన్నర్స్ని కూడా అనౌన్స్ చేస్తామని చెప్పాం. మరి ఆ కాంటెస్ట్ విన్నర్స్ ఎవరు అని అంటే శివ మల్లెల గారు ట్యాగ్ తెలుగు నుంచి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సురేష్ కావేర్యాని గారు ఫ్రమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, నిశాంత్ మిర్చి 9 నుంచి, అన్వర్ గారు ఫ్రమ్ తెలుగు 360, తారక్ గారు ఎన్టీవీ నుంచి, అండ్ అలానే వెంకట్ గారు ఫ్రమ్ 10 టీవీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఎవరెవరైతే ఉన్నారో ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చి
మీ గిఫ్ట్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆనందంగా చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మళ్ళీ చెప్పేదే చెప్పినట్టు అవుద్ది. ప్రకాష్ గురించి ప్రసాద్ గురించి ఇద్దరికి ప్రత్యేకంగా చెప్పగలేదు, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యాం. సో చాలా చాలా హాయిగా ఉంది మళ్ళీ పరిచేసినందుకు. ఇందాక అంత ఎమోషనల్ అయ్యామండి ప్రసాద్. ఓహో, చిన్న కళ్ళ చిన్న గ్లిటర్ కూడా వచ్చింది నీకు, ఏమో అసలు. ఎనీహౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ప్రసాద్, నీతో పనిచేయటం ఒకటి, అండ్ మీ సినిమా ఇంత కలర్ఫుల్గా ఉండటం, ఆర్టిస్టులు అందరూ అందంగా ఉంటాం, మా హీరోయిన్లు అందరూ చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఫుల్ కలర్ఫుల్గా గ్లాసీగా చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ప్రకాష్. సేమ్ టు యూ. ఇక ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ అంటే ఒకటి చెప్పాలి. ఫస్ట్ కిషోర్తో నాకు ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, 2010 నుంచి నాకు పరిచయం. ఇది నీ గురించి తర్వాత చెప్తాను. మా మురళీధర్ గౌడ్ గారితో ఫస్ట్ టైం చేశాను. ఈయన నాకు మెయిన్ కొన్ని సినిమాలో బాగా రిజిస్టర్, మ్యాడ్ ఇవన్నీ అట్లు అసలు ఎవరైనా అనుకున్నాం మేము. ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే అంటే ఆయన చాలా బాగుంటుందని నాకు తెలిసి నేనే చెప్పినట్టున్నాను కదా. నాకు అసలు బ్రహ్మాండంగా ఉంటుంది క్యారెక్టర్కి, కొత్తగా ఉంటుందని అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ అని చాలా చాలా బాగా చేశారు. ఇందాక మీరు చెప్పినట్టు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు మీ జోక్స్కి, మీ ఎంటర్టైన్మెంట్, మీ కామెడీకి, బికాజ్ ఆఫ్ కిషోర్ అనుకోండి, ఇదంతా కిషోర్ది అనుకోండి. ఇక తర్వాత మావాడి ఇరగదీశాడు. నాకు ఇంతకుముందు వెంకీలో ఇది దీని ఏమంటారు మన భరత్ అదే అంటే వాడు నీకంటే చిన్నోడు, అప్పుడు సేమ్ ఇది వచ్చింది, ఆ వైబ్ వచ్చింది నాకు. ఇరగదీస్తూ అసలు నీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంగ్రాచులేషన్స్ అబ్బాయి, చేసుకుంటూ పోయేలాగే మళ్ళీ చేద్దాం, మనం డెఫినెట్గా చేయాలి మనం. కిషోర్, సత్య, గెటప్ సీన్లు అందరితో బాగా ఎంజాయ్ చేశాను. సినిమా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సునీల్ గురించి. సునీల్ నాకు మెయిన్ ఏంటంటే మా టైమింగు ఒక రకమైన ఫ్రెండ్షిప్ మాది, వెట్టకారంతో కూడిన ఫ్రెండ్షిప్. కరెక్ట్గా చెప్పాలంటే విపరీతమైన వెట్టకారం, ఎందుకంటే మా మదర్ వాళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఆ వెట్టకారాలు మాకు వచ్చినట్టు ఉన్నాయి. అంటే వాళ్ళ గురించి మామూలుగా మీకు తెలియదేమి, అది చెప్తే బాగోదు, సస్తారు. సో అక్కడి నుంచి నాకు సునీల్ బాగా ఫ్రెండ్స్. సునీల్ మొదటి నుంచి నాది సునీల్, నీకు నాది ఫస్ట్ ఫిల్మ్ భద్రానా. అక్కడి నుంచి దుబాయ్ సీను ఇవన్నీ మొత్తం. ఇప్పుడు నాకు ఆ దుబాయ్ సీన్లో ఏ వైబ్ అయితే ఉందో, లైక్ ఎలా అయితే ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేశాను సునీల్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ మధ్యలో ఏంటంటే నేను కిషోర్ అనుకునేవాళ్ళం, ఏంటి కొంచెం మధ్యలో సీరియస్కి వెళ్ళిపోయావు, చాలా సెంటెన్స్ అయిపోయావు, ఏంటి అంటే కిషోర్ మరి చూసుకో మరి అతను అని చెప్తే అస్సలు ప్రతి సీను విపరీతంగా చేసాం. కిషోర్ మాట విన్నాడు. సో మళ్ళీ అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉండవా బాబు నా మాట. ఇట్ వాజ్ సూపర్ వర్కింగ్ విత్ యూ సునీల్. మళ్ళీ చేయాలి సునీల్, మళ్ళీ ఇలాంటివి చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ సుధాకర్ కంగ్రాచులేషన్స్. మాది ఫస్ట్ది కాంబినేషన్ డిసప్పాయింట్ చేసింది, సెకండ్ది ఈ రకంగా. బట్ అవుతే కొంచెం అది కొంచెం సీరియస్ ఫిల్ము, మంచి ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా బాగుంది. అందులో హిట్ చేసిన ప్రేక్షకుల మహాశైలకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా రావాలి, ఇంకా మంచి దాన్ని ఏమంటారు రన్ ఉంటుంది, చాలా బాగుంటుందని మా ప్రగాఢ నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్.
మా హీరోయిన్స్ ఆషిక గారు రాలేపోయారు. సో అది ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆడవాళ్ళని ఎంతో కొంత పొగడకపోతే వాళ్ళకి నచ్చదు. సో డింపుల్ తను అసలు ఈ క్యారెక్టరు డెఫినెట్గా తను బాగుంటుంది. ఎందుకంటే తను చెప్పినట్టే నేను గ్లామర్ క్యారెక్టర్ చేసి అన్నీ చేశాను, ఇలాంటి చేయలేదు. బట్ ఆ పొటెన్షియల్ కనిపించింది. ఇంకా డాన్సు, తన ఐస్ మంచి పేరు వచ్చిందని అందరూ అంటున్నారు. కంగ్రాచులేషన్స్ డింపుల్. సో పర్ఫామ్ కూడా చాలా బాగా ఇచ్చింది. డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ డింపుల్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. నువ్వు చాలా బిజీ అయిపోయి బ్రైట్ ఫ్యూచర్ అని కోరుకుంటున్నా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కిషోర్తో అదే ఇందాక స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడతాను. అప్పటి నుంచి పరిచయం, మధ్యలో మేము సినిమా చేయాలనుకుని కొన్ని కుదరలేదు, కొన్ని కారణాల వల్ల. తను ఒకసారి తను బిజీ ఉండడం, లేకపోతే నేను బిజీ ఉండడం, మాకు కరెక్ట్గా సింక్ అవలేదు, సరిగా కుదరలా. ఒక ఆర్గానిక్ కామెడీ ఏదైతే ఈరోజు జనాలు కూడా చూసి అంటున్నారు, బయట మా సినిమా మా ఫ్రెండ్స్ గారు చూసిన వాళ్ళందరూ చాలామంది చాలా బాగుంది, చాలా ఆర్గానిక్గా ఉంది. బికాజ్ అది తనలో బేసిక్గా ఉంది. ఎందుకు అప్పుడు అంటే ఈ జనరేషన్ మరి తెలుసో తెలియదో, బాలు మహేంద్ర గారు కానీ, లేదంటే జంజాల్ గారు కానీ, క్రేజీ మోహన్ అని తమిళ్ రైటరు, అటువంటి ఫ్లేవర్ ఉన్న రైటింగ్స్ తనవి. సో తన రైటింగ్స్ అంటే నాకు మొదటి నుంచి చాలా చాలా ఇష్టం. ఎమోషన్ సీన్స్ కానీ ఇంకో దాంట్లో ఎంటర్టైన్మెంట్ రెండు అసలు చాలా అద్భుతంగా రాస్తాడు తను. సో ఫుల్ లెంత్ కామెడీ చేద్దాం, ఆర్గానిక్గా చేద్దాం, చాలా బాగుంటుంది. అలాంటి సినిమా చేయాలి నాకు ఎప్పటి నుంచో కోరిక, నాకు ఇలాంటి సినిమా చేయాలని. సో అది చెప్పటం కరెక్ట్గా చెప్పాలంటే యాక్చువల్లీ నేను మా బీవీఎస్ రవికి చెప్పాను ఈ విషయం. ఇలాంటి అనుకుంటున్నాను. గతంలో ఒకసారి కె రాఘవేంద్ర గారితో చేయాలనిపించింది నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్. బట్ కొన్ని కారణాల వల్ల కుదరలా. ఓ ఐడియా రావటం, నేను ఇలా ఉంటే బాగుంటుంది, ఒకటి ఇద్దరి మధ్య అనేది చాలా బాగుంది, నేను చేయలేదు ఎప్పుడు అంటే తనే సజెస్ట్ చేశాడు కిషోర్ని. నాకు అసలు పర్ఫెక్ట్ సూపర్ అనిపించింది నాకు. సో కలవటం, సినిమా చేయటం, ఈ రకంగా మీరు రిసీవ్ చేసుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంది. కిషోర్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి డెఫినెట్గా. జనాలు కూడా నీ గురించి చెప్తున్నారు. అండ్ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. అసలు ఇంకొకతని విషయం మర్చిపోయాను. అసలు నేను మా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, తను లేకపోయేసరికి అది మైండ్లో టక్కన రాలేదు నాకు. బాంబేలో ఉన్నాడు. ఓకే, సో ఏదో హిందీ సినిమా చేస్తున్నాడేమో. వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. తను అక్కడ దాకా వెళ్తున్నాడు, అక్కడ దాకా వెళ్ళాడు, వెరీ గుడ్. అండ్ ఈ సినిమా నేను మెయిన్ క్రెడిట్ ఇచ్చేది ఇద్దరికండి. ఒకటి కిషోర్, రెండు బీమ్స్. ఆఫ్ స్క్రీన్ క్రెడిట్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరే. అతని మ్యూజిక్ కానీ ఇతని రైటింగ్స్ కానీ ఈరోజు జనాల్లో కూడా అంత రెస్పాన్స్ ఉండడానికి రీజను ఆ క్రెడిట్ ఇచ్చేది మాత్రం వీళ్ళిద్దరికే. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేనా ఉంటే మర్చిపోతే ఓకే, మీరు చాలా బాగున్నారండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు. మరి బ్లాక్ బస్టర్ మీట్ అయిన తర్వాత మన కిషోర్ తిరుమల గారు 2 స్టెప్లు లేకపోతే ఎలా? సునీల్ గారు కూడా వచ్చారు కాబట్టి డింపుల్ గారిని రండి ఒకసారి. ఏంటి ఇప్పుడు ఎలా ఉంటుందండి? ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా అదే ఒక 2 వామ్మో వాయో అంటూ ఒక